హలో నమస్తే అండి. వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మా ఫ్రెండ్ ప్రియదర్శిని గారి ఇంట్లో కిట్టి పార్టీ జరిగిందండి. ఆ కిట్టి పార్టీ విశేషాలను మీతో షేర్ చేద్దామని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. 2 గేమ్స్ ఆడారండి. చాలా బాగా అనిపించాయి, సరదాగా ఉన్నాయి. ఆ గేమ్స్ ఎలా ఆడాలి, లంచ్లో అందరూ ఏమేమి తెచ్చారు, లంచ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అన్నింటినీ చూసేద్దాం రండి. అదిగో గేమ్స్ స్టార్ట్ చేశారు, చూడండి ఎలా ఆడుతున్నారు. ఈ 2 గేమ్స్కి సంబంధించిన వివరాలను రాధిక తన మాటల్లో చెప్తుంది. విందాం రండి. ఎలా ఆడాలి, ఏమిటి, దీని ప్రొసీజర్ ఏంటన్నది తను చెప్తుందన్నమాట. మరి ఈ వీడియోని ఒక లైక్ చేసి మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా ఎట్లా ఆడాలి ఏంటి చెప్తే చాలు. గేమ్ చెప్దాం మనం. కిట్టి ఇది పెట్టంగా ఒకసారి ఇంకా లేవు, నో ఆప్షన్. లోపల నెంబర్ రాస్తున్నావా? ఏమంటారు, ఉల్టా పెట్టాలి. ఇలా కాయిన్స్ అన్ని 9 నెంబర్ తెలియకుండా పెట్టుకోవాలి. నెంబర్ తెలియకుండా పెట్టాలండి. పెట్టి కాయిన్స్ నెంబర్తో సంబంధం లేదు. కాయిన్ ఒకటంటే ఒకటే 1. ఇవి ఇట్లా 2 కాయిన్స్ ఎక్కడైనా పెట్టు. 3 కాయిన్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 3, 4, 5 ఇట్లా అన్నిటి మీద కాయిన్స్ పెట్టుకున్నాక ఇది కౌంట్ చేయడం ఎలా అంటే, కార్డ్లోకి వెళ్ళి కాయిన్ మైనస్ చేయాలి. ఇప్పుడు ఇది 8 కదా, మనం 1 వేసాం కదా, 1 కాయిన్ కాబట్టి క్యాన్సల్. 8 లోకి వెళ్ళి 1 తీసేస్తే 7 ఇక్కడ కౌంట్ వేసుకోవాలి మనం. వాళ్ళకి 7 వచ్చింది అన్నట్టు. 10 7 మళ్ళీ 2. ఇప్పుడు 10 లోకి వెళ్ళి 2 తీసేయాలి అంటే 8 వాళ్ళ. ఇట్లా కౌంట్ చేసుకుంటూ లాస్ట్ కు ఎవరికి ఎక్కువ నెంబర్ వస్తే సేమ్ నెంబర్ వచ్చినా క్యాన్సిల్. సేమ్ నెంబర్ వస్తే క్యాన్సిల్. అట్లా ప్రియదర్శిని గారు పిలిచారు. రాధిక పిలిస్తే అప్పుడు మీరు పలికారు. ఈ ఒకటి ఎక్కడైనా వేసుకోవచ్చు మీరు. 1 ఈ 2 ఎక్కడైనా వేసుకోవచ్చు మీరు. సేమ్ ఇప్పట్లో 3 అంతే మరి లేవు. అవును, 4, 5, 6 అది ఆడేసాం కదా. 7 చేయాలి. లోపల ఒక నెంబర్ ఉంది దీనికి. లోపల ఇది 3. ఇప్పుడు చూడండి అమ్మా, నేను కన్వీ చేస్తాను. మీరు దీంట్లోకి వెళ్ళి ఇవి తీసేయాలి. అవి ఇవి కలిపేయండి. ఇప్పుడు కలిపేద్దామా? ఈ నెంబరు ఆ నెంబరు యాడ్ చేయండి. కన్ఫ్యూజ్ వేరే ఉంటుంది. బాగా పనిచేసింది చూసారా నిర్మల గారు. అందుకనే కిట్టీలో ఉండమంటున్నాం మిమ్మల్ని. అయితే ఈ గిఫ్ట్ అంతా నాదే. రాదు. ఓకేనా? ఒకటి ఎక్స్ట్రా ఉంది, ఉండేనా? పక్కన పెట్టండి. రాయలేదమ్మా, పక్కన పెట్టి రాయలేదు కదా. ఇప్పుడు ట్రయల్ గేమ్. వచ్చేవారు మళ్ళీ మంజులు గారు ఆడపిల్లలు చెప్పారు కదా. ఇది 3 ఉంది. ఇది 1 అన్ని కరెక్ట్ గానే. అంటే ఎట్లా స్టోర్ చేసుకోవాలి, యూఎస్ ఎట్లా పెట్టుకెళ్ళాలి, అందరం మళ్ళీ ఆడాలి. ఎండబెట్టి మరి అందరికి సరిపోయి కదా. జిప్లా కవర్ లో వేసుకెళ్ళి సంవత్సరం అయినా 2 కిలోలు పట్టుకొస్తా. అది మరి ఎండబెట్టేసేస్తాం కదా, మనం ఇట్లా పిసికేస్తాం. పొడి చేయకూడదు, ఇట్లా నలిపేసేస్తే చిన్న ముక్కలు అయిపోతాయి. అవి పట్టుకెళ్ళచ్చు. కరేపాకు పట్టుకుంటాడు. బాగా డ్రై అయిపోయింది. మళ్ళీ వేయండి. బ్యాంగిల్స్ 5 లోంచి 2 తీసేస్తే 3. గ్లాస్ లో నెంబర్ 3. బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 6 లోంచి 3 తీసేస్తే 3. బాగా షేపింగ్
ఎయిట్ వేయాలి. ఇట్లా 5 తీసేస్తే 3. అందరు వెనక వాళ్ళకి కనిపించాలని గులాబ్ జామున్ తొందరగా చెప్పాలి, ఆలోచిస్తే ఆశాభంగం వెళ్ళిపోతా. నా పేరు రాధిక అండి. నేను టమాటా చట్నీ చేసి ఆ చుక్కకూర పప్పు చేసా. పప్పు కొంచెమే అయింది, సరిపోతుందో సరిపోదని మళ్ళీ గోంగూర పప్పు చేసుకుంటా. మళ్ళీ 2 పప్పులు అసలే. సత్య నీ స్వీట్ చెప్పు. ఇది రైస్ అమ్మా, నాది బిర్యానీ. బిర్యానీ మీది. నాది గులాబ్ జామున్, రైస్ అమ్మా, హల్వా, హల్వా, గోధుమ రవ్వ హల్వా, వంకాయ మెంతి అండి. వంకాయ మెంతి, మెంతి కూర, సాంబార్. మీరు సాంబారా? ఈ తెల్లన్నము, ఈ వడియాలు, ఈ పెరుగు, ఈ రైతా, ఈ సలాడ్ ప్రియా గారండి. పోస్ట్ సత్యవతి గారు గులాబ్ జామున్ ఒక స్పూన్ తీసురండి. బిర్యానీలో కూడా కావాలి. బిర్యానీకి లేదమ్మా, మీకు చట్నీ కూడా కావాలి. చట్నీకి ఒక స్పూను. అన్నపూర్ణ ఇది దొరకవు. ఇది ఏదండి ఏదో ప్రియదర్శన్ గారు మీయ చల్లమిరపకాయలు, స్పూన్ కావాలి. చల్లమిర్చి. ఫస్ట్ కూర పెట్టుకోవాలండి. కూర పప్పు పెట్టుకుని రైస్ ఆకని పెట్టుకోవాలి. సరే అండి, పెట్టాలి. అవును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.